శ్రీమతి గారు, ఏంటి ఈరోజు బిసిబెలేబాత్ చేసినట్టున్నారు? అవునండి. అది కూడా చాలా స్పెషల్ క్వినోవా మిల్లెట్స్‌తో హెల్తీగా చేశానండి. ఓ, అవునా? అయితే ఈ రెసిపీ మన వ్యూవర్స్కి కూడా ఎలా చేయాలో చెప్తారా? అలాగేనండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ వీడియోలో డిస్ప్లే చేశాను. మరి ఇంకెందుకు లేటు, షురూ ద కుకింగ్. ముందుగా ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అందులో 2 ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసుకొని అవి వేగాక ఒక తరిగిన ఎర్రగడ్డ, 2 పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అమ్మాయి గారు, గరిటిటి ఇవ్వండి, నేను తిప్పుతాను. చాలే శ్రీవారు, మీరు చేస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు. తరువాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం బాగా ఆనియన్స్ వేగిన తర్వాత అవి వేగుతూ ఉంటాయి, కానీ కినోవా మిల్లెట్స్తో ఏమైనా లాభాలు ఉన్నాయా? లాభాలకేమీ చాలా ఉన్నాయి శ్రీవారు. మనిషికి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అని ఎన్నో లాభాలే ఉన్నాయి దీంతో. అలాగే ఇందులో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బెనిఫిట్ అవుతాయండి. సరేలే కానీ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందామా? అలాగే. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలను వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. కావాలంటే మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ బిసిబెలేబాత్లో చింతపండు పులుసు యాడ్ చేసుకుంటారండి, కానీ నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఈ కూరగాయలన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి బిసిబెలేబాత్ పౌడర్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అమ్మాయి గారు, డిష్ మాత్రం చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అన్ని వెజిటేబుల్స్ వేశారు. ఇంకా తినడానికి ఎలా ఉంటుందండి? తినడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు 4 నుంచి 5 గంటలు నానబెట్టుకున్నటువంటి కినోవా మిల్లెట్స్ అలాగే కందిపప్పుని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఖచ్చితంగా 4 నుంచి 5 గంటలు నానేలా చూసుకోండి. ఇలాగైతేనే డైజెషన్కి చాలా మంచి హెల్ప్ అవుతాయి. ఈ మిశ్రమాన్నంతా కొంచెం బాగా కలుపుకొని ఇందులో ఈ తూర్ దాల్ అండ్ మిల్లెట్స్ అనేవి 1 కప్పు వరకు వస్తాయండి. దానికోసం మనం 2 కప్పులు నీళ్ళు లేదా 2.5 కప్పు నీళ్ళు పోసుకుందాం. ఇదంతా కొంచెం కలుపుకున్న తర్వాత ఈ టైంలో మీకు సాల్ట్ ఏమైనా తగ్గినట్టయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి. కొంచెం నీళ్ళు మరుగు పెట్టాక ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని దించేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బిసిబెలేబాత్ చాలా చాలా టేస్టీగా, హెల్తీగా తినేయచ్చు. ఓహో, ఆహా! ఈ బిసిబెలేబాత్ ఏదైతే ఉందో ఇందులో కొద్ది కారం మిక్చర్ వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో మన వీడియోలో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.